హైదరాబాద్లో ఏ రోడ్డు చూసినా గుంతలే. నగర రోడ్ల పరిస్థితి దయనీయం. వర్షాకాలం ప్రారంభం కాకముందే నగర రోడ్లన్నీ రిపేర్ స్టేజ్కి వెళ్ళిపోయాయి. మెయిన్ రోడ్స్తో పాటు ఇంటర్నల్ రోడ్స్ పాడవడంతో పబ్లిక్ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రీసెంట్గా కురిసిన ముసురుకే చాలా చోట్ల రోడ్లు దెబ్బతినగా త్వరలో రానున్న భారీ వర్షాలతో సిటీ రోడ్ల పరిస్థితి ఏంటని నగర ప్రజలు బెంబలెత్తిపోతున్నారు. ఇక జిహెచ్ఎంసీ మెయింటెనెన్స్ చేయాల్సిన ఇంటర్నల్ కనెక్టివిటీ రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా మారగా ప్రధాన రోడ్లను సైతం తామే మెయింటైన్ చేస్తామంటున్న బల్దియా అధికారులు సిఆర్ఎంపీ టెండర్లను పునరుద్ధరించకపోవడంతో నగర ప్రధాన రహదారులు కూడా సరైన మెయింటెనెన్స్ లేక దెబ్బతింటున్న పరిస్థితి ఏర్పడింది. బల్దియా పరిధిలోని ప్రధాన రహదారుల మెయింటెనెన్స్ సిఆర్ఎంపీ కింద ప్రైవేట్ ఏజెన్సీలు చూసుకునేవి. సుమారుగా 800 కిలోమీటర్లు సిఆర్ఎంపీ రోడ్లుండగా అవన్నీ నీట్గా వెల్ మెయింటైన్గా ఉండేవి. అయితే 6 నెలల క్రితం సిఆర్ఎంపీ రోడ్ల టెండర్లు ముగిశాయి. అప్పట్నుంచి తిరిగే టెండర్లను పిలవకపోగా ఆయా రోడ్లను మేమే మెయింటైన్ చేస్తామని జిహెచ్ఎంసీ ఇంజనీరింగ్ మెయింటెనెన్స్ విభాగం ముందుకొచ్చింది. అసలు బల్దియా చూడాల్సిన ఇంటర్నల్ రోడ్లే సరిగా మెయింటైన్ చేయకపోగా ప్రధాన రహదారులైన సిఆర్ఎంపీ రోడ్లను ఎలా చూసుకుంటారని మొదట్నుంచి పలు విమర్శలు తలెత్తుతున్నాయి. దాన్ని నిజం చేసే విధంగా ఇంజనీరింగ్ విభాగం అధికారుల పనితీరు ఉంది. ఇక్కడ మెయిన్ రోడ్ నుండి సబ్ రోడ్ ఇది. ఈ సబ్ రోడ్లో సుమారుగా డైలీ ఒక 25,000 వాహనాలు పోతాయి. ఈ 25,000 వాహనాలకు వీళ్ళు రోడ్ డెవలప్మెంట్ అని చెప్పేసి గుంతలు తీసి వదిలేసి వెళ్ళిపోయినరు. దానికి డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేదు, మళ్ళీ వాటర్ వ్యవస్థ లింక్ చేయలేదు. ఈ ప్రాబ్లం వచ్చేసరికి గత 9 నెలల నుండి ఉంది. దీని ద్వారా ఈ గుంతల ద్వారా పిల్లలు పడడం కానీ, ఇక్కడ వాటర్ అయితే దుర్వాసన సమస్య కానీ చాలా ప్రబలుతూ ఉంది. అంతేకాకుండా ఈ హాస్పిటల్ అంటే ఇక్కడ ఉండే వాటర్ వచ్చేసరికి నిల్వ ఉండే ప్లేస్ ఏదైతే ఉందో ఇక్కడే కాలేజ్ ఉంది, ఇక్కడే హాస్పిటల్ ఉంది. ఆ పిల్లలకి ఆ కాలేజ్ యాజమాన్యం వాళ్ళు పట్టించుకోరు. సిటీలో చాలా రోడ్లు పైప్ లైన్ కోసం రోడ్లు తవ్వి అలాగే వదిలేశారు. ఆయా రోడ్లపై కొత్త రోడ్లు వేయకపోవడంతో భారీగా గుంతలు ఏర్పడ్డాయి. సుమారు 8 నెలల నుంచి ఈ గుంతలు ఇలాగే ఉన్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని ప్రజలు చెబుతున్నారు. ఈ ప్రాబ్లము నవంబర్ నుంచి స్టార్ట్ అయింది. ఇది పైప్ లైన్ స్టార్ట్ చేశారు, ఇక్కడ అంతే పెండింగ్ పెట్టేసారు వర్క్. ఇది వర్షం వస్తే ఈ పరిస్థితి. వర్షం కంప్లీట్ అయిపోయిందంటే మొత్తం గల్లీ అంత దుమ్మైపోతుంది. రోజు ఎవరో ఒకరు పడుతూనే ఉంటారు బండ్ల మీద. నడుచుకుంటూ పోయే వాళ్ళకి ఇబ్బంది ఉంది. ప్రతి ఒక్కరికి మొత్తం దుర్వాసన వస్తుంది. 9 నెలల నుంచి ఇబ్బంది పడుతున్నాం మేము ఇక్కడ. ఈ మొత్తం ఏరియా ఇక్కడ నుంచి చూసుకొని దాయర్ మార్కెట్ వరకు ఇదే ఇబ్బంది ఉన్నది. మున్సిపల్ వాళ్ళకు చెప్పినాము, పేపర్లో ఇచ్చినాము, ఇంతవరకు మా కార్పొరేటర్ దగ్గరికి వెళ్ళినాము, ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళినాము, ఎవరు ఏమీ ఇంతవరకు స్పందించలేదు. వర్షం పడ్డప్పుడు ఆయా గుంతల్లో వర్షపు నీరు నిండి అక్కడ గుంతలున్నాయా, రోడ్డు సాఫీగా ఉందా తెలియక వెళ్లి కింద పడిపోతున్నారు బైకర్స్. వాటర్ బోర్డు అధికారులకు జిహెచ్ఎంసీ అధికారులకు మధ్య కోఆర్డినేషన్ లేక ఆయా రోడ్లను అలాగే వదిలేశారు. గుంతలు అవి పడిపోయి ఉన్నాయి, మొత్తం అంత యాక్సిడెంట్స్ అవుతున్నాయి. మొత్తం రానికి కష్టం అవుతుంది. ఒక ఆటో రమ్మంటే కూడా ఆటో కూడా రానికి వాళ్ళు రానంటారు. ఎందుకంటే ఈ రోడ్లు బాగాలేదు అంటారు. మొత్తం అన్ని గుంతలే. మీరు ఇటుకైనా చేపల చూసుకోండి. ఏంటంటే మీరు పైప్ లైన్ వేసిరు ఓకే. పైప్ లైన్ వేసిన తర్వాత మళ్ళీ మీరు రోడ్ మీరు కన్స్ట్రక్షన్ చేయాలిగా. మీరు భారీ వర్షాలు రాకముందే రోడ్లను రిపేర్ చేయాలని నగర ప్రజలు కోరుతున్నారు. 9 నెలల నుంచి బాధపడుతున్నాం. ఇక్కడ వచ్చే జనాలు మా చిన్న షాప్స్ చేసుకుంటే కానీ మేము బ్రతకలేము. ఇక్కడ కిరాయిలు కట్టలేకపోతున్నాం, అంత ఇబ్బంది ఉంది. ఇక్కడ ప్రభుత్వం కఠిన చర్య తీసుకోవాలి. వాటర్ బోర్డుతో పాటు పలు కేబుల్ పనుల కోసం సమ్మర్లోనే రోడ్లను తవ్వి ఆయా పనులు పూర్తి చేయాలి. ఆ పనులు పూర్తయిన వెంటనే జిహెచ్ఎంసీ కొత్త రోడ్లు వేయాలనే నిబంధన ఉంది. కానీ రోడ్ల తవ్వకాలు మే, జూన్లో జరిగిన బల్దియా అధికారులు పట్టించుకోలేదు. ఆ తర్వాత రోడ్లు వేయాల్సిన అధికారులు లైట్ తీసుకోవడంతో ప్రస్తుతం రోడ్ల పరిస్థితి అధ్వానంగా మారింది. వర్షాకాలంలో కొత్త రోడ్లు వేయకుండా ఖాళీ రిపేర్ చేయాలనే నిబంధన ఉంది.
కానీ ఇప్పుడు పూర్తిగా పాడైన రోడ్లను రిపేర్ ఎలా చేస్తారు? చేసిన ఆయా రోడ్లు భారీ వర్షాలకు ఉంటాయా అనే ప్రశ్న తలెత్తుతోంది. एक महीना अभी टाइम दे दिया उसको, मकान मालिक को। अभी 1 महीने में खाली कर देते दुकान। पूरा बिजनेस पूरा मार खा गया, 2-3 लाख रुपए का नुकसान भी हो गया है। किसके वजह से? ये इसकी वजह से ही पूरा 8-9 महीने हो गए। मुशीराबाद से रामनगर जाने के लिए पूरा बिजनेस पूरा डाउन हो गया। पूरा रोड खराब है, पूरा पूरा ड्रेनेज भर गया, रोड पूरा रोड जाम है पूरा। ఇక మరోవైపు సీఆర్ఎంపీ రోడ్లను జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ మెయింటెనెన్స్ విభాగం అధికారులు గతంలో లాగా ప్రైవేట్ ఏజెన్సీలకు ఇవ్వకుండా తామే చూసుకుంటామని చెప్పడం వెనుక ఉన్న మతలబేంటని బల్దియాలో పెద్ద చర్చే జరుగుతోంది. अभी मैं कुछ मुशीराबाद से जा रहा था रामनगर, तो कुछ फिश मार्केट से काम से जा रहा था, तो जाने के अकॉर्डिंग ये कमर्शियल फीड जो जाती है अंदर, वहाँ जाने के तो पूरा गंदा पानी का गंदा पानी, इस पर जो है आने जाने वालों को, हम जैसे लोगों को जो है कुछ भी हेल्थ इशू भी हो सकते हैं, या कि स्कूल के छोटे छोटे बच्चे भी जाते हैं, आते जाते रहते हैं, और इनका जो भी जान का भी धोखा है, बीमारी भी आ सकती है। और इसका जिम्मेदार कौन है? हुकूमत से हम राब्ता कर रहे हैं कि ये जल्द से जल्द जो है इसका काम करवाए और सख्त से सख्त एक्शन ले। और यहाँ के जिम्मेदार कारपोरेटर कौन है, हम इनसे भी जो है रिक्वेस्ट कर रहे हैं कि ये जल्द से जल्द काम करे। और जीएचएमसी के जिम्मेदार से भी हम यही बोलना चाह रहे हैं, हम रिक्वेस्ट कर रहे हैं, आपसे कोई हमारी ज़ाती दुश्मनी नहीं है, हमारे कुछ सिर्फ हम वोट डालते हैं आपकी जिम्मेदारी आसानी हो।